ఏదైతే రాసి ఉంటుందో అదే జరుగుతుంది. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. అందుకనేనమ్మా, ఇక నీ బాధల్ని దూరం చేసుకొని నిశ్చింతగా జీవితాన్ని కొనసాగించు. దీన్నే జీవిత సత్యం అంటారు. పుట్టడం చనిపోవటం మానవ జీవితంలోని పరమ సత్యం. మనిషి ఏం తీసుకొచ్చాడు, ఏం తీసుకువెళ్తాడు? ఏమీ తీసుకురాడు, ఏమీ తీసుకువెళ్ళడు. మనిషి పుట్టినందుకు కర్మ ఫలితాలు అనుభవించాల్సిందే. పుట్టటం చనిపోవటం మానవ జీవితంలోని పరమ సత్యం. దక్షిణ తీసుకురామ్మా. అలాగే పంతులు గారు. దీపా, అమ్మా అమ్మా దీపా, దీపా, అమ్మా అమ్మా, ఏమైంది దీపా? అమ్మా ఏమైంది? అమ్మా త్వరగా వెళ్ళి నీళ్లు తీసుకురా. కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. తన్ని కాస్త లేపండి. అలాగే. జాగ్రత్తగా లేపండి. ఏమైంది దీపా? దీపా ఏమైంది? నేను ఆయన ఆత్మను కిటికీ దగ్గర చూశాను. నేను చెప్పేది నిజం. నేను నిజంగానే ఆయన్ని చూశాను. ఎంత స్పష్టంగా ఆయన నా ముందు నిలబడ్డారంటే ఆయన. రా దీపా, రా దీపా, ఇలా చూసావా? చూసావా ఎవరొచ్చారు? ఇలా చూడు, మన రాజేందర్ బతికే ఉన్నాడు. ఏమిటి అలా చూస్తున్నారు? అరే ఏంటి గుడ్లు అప్పగించి చూస్తున్నారు? నా తమ్ముడు బతికే ఉన్నాడు. అద లోపలికి వెళ్దాం. అరే తప్పుకోండి, లోపలికి వెళ్ళనివ్వండి. నా తమ్ముడు కడ్డులేవండి. ఒక్కగానొక్క కొడుకు, ఎంతో కష్టపడే భర్త, ఇది ఎంతో సంతోషంగా ఉండే దీప కుటుంబం. కానీ 5 ఏళ్ల క్రితం తన జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ రోజు తన భర్త రాజేందర్ పనికని వెళ్ళాడు, కానీ తిరిగి రాలేదు. ఎప్పుడైతే రాజేంద్ర గురించి అసలు ఏ విషయమో తెలియలేదో అప్పుడు దీప ఒక మాంత్రికుడు సహాయం తీసుకుంది. అతను చెప్పాడు రాజేంద్ర చనిపోయాడని. కానీ తన మృత శరీరం ఎక్కడుందని మాత్రం చెప్పలేకపోయారు. పంతులు ఏమి చెప్పినా భగవంతుడి ఆదేశం అనుకుంటారు అందరూ. ఒక డాక్టర్లాగా తను అందరికీ వైద్యం కూడా చేస్తాడు. కానీ మాయమైన 5 ఏళ్ల తర్వాత ఉన్నట్టుండి రాజేంద్ర ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడు ఆ పంతులు గారు చెప్పిన మాటల మీద దీపకి నమ్మకం పోయింది. ఇదిగో నీళ్లు తీసుకోండి. ఇలాంటి చమత్కారం ఎక్కడైనా చూసారా? మీరు కూడా తీసుకోండి. నా తమ్ముడు బతికే ఉన్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. అవును రాజేందర్, ఇన్నేళ్లు నువ్వు ఎక్కడున్నావు? ఇన్నేళ్లు నువ్వు ఎక్కడున్నావు బాబు? ఏం చేశావు నువ్వు?
మాట్లాడవేంటి? అరే లేదు, ఇప్పుడే కదా మా వాడి ఇంటికి వచ్చాడు, చాలా ఏళ్ల తర్వాత వచ్చాడు. నాకు తెలుసు మీరు వాడిని చూడగానే చాలా సంతోషిస్తున్నారని, కానీ అదేంటంటే వాడికి కాస్త విశ్రాంతి అవసరం. నాకు కూడా తెలుసు ఎన్నో ప్రశ్నలు అడగాలనుకుంటున్నారని, కానీ తనకి కొంత సమయం ఇవ్వండి. విశ్రాంతి తీసుకున్నాక మీరు ప్రశ్నలు అడగచ్చు. అవునవును, అదే నిజమే. ఎన్నో ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చాడు కదా, అలాగే ఉంటుంది. పర్వాలేదులే, తర్వాత తెలుసుకుందాం. బాబు నమస్కారం, నేను పత్రికా విలేకరిని. నీకు అభ్యంతరం లేకపోతే నేను ఆయన ఒక ఫోటో తీసుకోనా పేపర్ కోసం? తప్పకుండా. మా సంతోషం గురించి ప్రపంచానికి కూడా తెలియనివ్వండి. రండి, నేను కూడా మీ పక్కన కూర్చుంటాను. నన్ను కూడా కలిపి తీయండి. అలాగే అలాగే, బాగా తీయాలి చెప్తున్నాను. రెడీ? రాజేంద్ర, 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 ఏమైందిరా? ఏమైంది? రాజేంద్ర, శాంతించు, కూర్చో, కూర్చో, ఇలా కూర్చో. చూడండి, మా వాడి ఆరోగ్యం బాలేదు. ఇంతమంది జనం ఇలా ఒకేసారి చిరాగ్గానే ఉంటుంది. ఎవరికైనా చిరాగ్గానే ఉంటుంది. మీరు వెళ్ళండి. సరే సరే, మేము వచ్చి చాలాసేపు అయింది కదా, మేము ఇక బయలుదేరాం. అలాగే వెళ్ళండి. పదండి. లోపలికి రా రా, అక్కడే నిలబడ్డావే, రా రారా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, నాకు నాన్న నచ్చలేదు. ఆయన్ని చూస్తే భయం వేస్తుంది. అలా అనకూడదు బాబు. అక్క, వీణ్ణి తీసుకో. చూడు బాబు, ఏడవకూడదు. వీటినన్నీ నేనే ఇచ్చాను. అన్ని పాతవైపోయినాయి కదా, అదిగాక పాడైపోయాయి కూడా. మీరు ఇవన్నీ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకంటే పాత వస్తువులన్నీ అలాగే ఉన్నాయంటే ఇంట్లోకి కొత్త వస్తువులు ఎలా వస్తాయి? అందుకే నేను వీటిని అన్నీ విరిచేశాను. నేను తన కోసం కొత్త బొమ్మలు తెస్తాను. నేను వీడి కోసం కొత్త బొమ్మలు తీసుకొస్తాను. సరేనా దోన్, మన ఇద్దరం కలిసి వెళ్దామా? మనం కొత్త బొమ్మలు తెద్దాం. అది కూడా తనకు నచ్చినవే, వాడికి నచ్చినవే తెద్దాం. అక్క, నువ్వు దున్ని నీతో పాటే తీసుకుని వెళ్ళు. తను నీ దగ్గరే పడుకోబెట్టుకో. రా, అక్కడే నిలబడ్డావే, కంగారు పడకు. నా దగ్గరికి రా, రమ్మంటున్నానా?
శరీరం ఇంత చల్లగా ఉందేంటి? మామూలు మనిషి శరీరం ఇంత చల్లగా ఎలా ఉంటుంది? లేదు, ఏడోకమ్మా, ఏడోకు ఏడోకు. అరే ఏంటన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? లేదు లేదు, ఏడోకు. ఇప్పుడు మీ నెంబరే, మీరు లోపలికి వెళ్ళొచ్చు. పద రాజేంద్ర. రాజేంద్ర రా. మీరు ఆగండి. పేషెంట్తో పాటు ఒక్కరు మాత్రమే వెళ్ళాలి. వెళ్ళి కూర్చోండి. మీ కేసు చాలా విచిత్రంగా ఉంది. నాకెందుకో అమ్నేషియాలాగా అనిపిస్తోంది. మీకెప్పుడైనా యాక్సిడెంట్ అయిందా? దానివల్ల మీరు అన్నీ మర్చిపోయారా? లేదు, అలాంటిదేం లేదు. బహుశా ఆ విషయం మీకు గుర్తులేదేమో. కానీ ఇప్పుడు మీరు అందరినీ గుర్తుపడుతున్నారు కదా? అవును డాక్టర్ గారు, గుర్తుపడుతున్నాడు, అందరినీ గుర్తుపడుతున్నాడు. ఇది చాలా రేర్ కేస్. ఇతనికి అసలు గత 5 ఏళ్లలో ఏం జరిగిందో గుర్తులేదు. మిగతావన్నీ గుర్తున్నాయట. ఆ, ఇలా రండి, టేబుల్ మీద పడుకోండి. నేను మిమ్మల్ని ఒకసారి చెక్ చేస్తాను. రండి. పద పద పద. చెయ్యి కిందకు చాపండి. భయపడకండి, నేను కేవలం పల్స్ చెక్ చేస్తున్నాను. మీరు చాలా చల్లగా ఉన్నారు, ఐస్ కోల్డ్ లాగా. ఇంత తక్కువ టెంపరేచర్ని నేను ఎవ్వరికీ చూడలేదు. మీకేదో సీరియస్ ప్రాబ్లమే ఉంది. ఒక్క నిమిషం, ఓసారి నోరు తెరవండి, చూపించండి. చాలు, ఇక ముట్టుకోవద్దు, చాలా ఎక్కువైంది. రాజేంద్ర, రాజేంద్ర, డేయ్. ఇతను మామూలు మనిషి కాదు. ఇతను అసలు మనిషే కాదు. ఇదేదో మెంటల్ ప్రాబ్లం అనిపిస్తోంది. డాక్టర్లు కూడా సరిగ్గా లేరు, ఈ విషయం అర్థం చేసుకోలేకపోయారు. సరే, మనం ఓ పని చేద్దామా? రాజేంద్రను తీసుకుని మనం పట్నం వెళ్దాం. పట్నంలో అయితే దీనికి వైద్యం బాగా చేస్తారు. దిన్సుకియాకి తీసుకెళ్ళినా ప్రయోజనం ఉండదు, అది ఎంతో దూరం. ఒకవేళ డాక్టర్లు కూడా ఏం చేయలేకపోయారంటే? నేను చెప్పేది వినండి, మీరు డాక్టర్ గీక్టర్ అంటూ తిరగడం మానేయండి. మనం తను తీసుకెళ్లి గురువుగారికి చూపిద్దాం. కానీ అతనేమన్నా... నమస్కారం, ఎలా ఉన్నారు? నమస్కారం. రండి రండి, కూర్చోండి. పర్వాలేదు, ధన్యవాదాలు. నేను ఎందుకు వచ్చానంటే, రాజేంద్ర గారిది మీ దగ్గర ఇంకేదైనా ఫోటో ఉందా? ఫోటోనా? ఎందుకు? ఏమైంది? ఆ రోజు మీరు తీసుకున్నారు కదా మా అందరిది. అవును, తీశాను. కానీ ఆ ఫోటోకి ఏమైందో తెలీదు. నేను దాన్ని డెవలప్ చేయిస్తే అది పాడైపోయింది. ఇదిగో చూడండి.
మిగతా అందరూ బాగున్నారు, కానీ రాజేంద్ర గారిది మాత్రం సరిగ్గా రాలేదు. ముందుగా నేను అనుకున్నాను నా లెన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని. నేను లెన్స్ చెక్ చేశాను, అంతా బానే ఉంది. ఏమైందో తెలీదు, అందుకే మరో ఫోటో అడుగుదామని వచ్చాను. ఇప్పుడు నా దగ్గర అంత సమయం లేదు. నేను తనకి మరొక ఫోటో తీసి డెవలప్ చేయించి తర్వాత ప్రెస్లో ఇవ్వడానికి. అందుకనే మీ దగ్గర ఏదైనా ఫోటో ఉంటే తీసుకెళ్ళి ప్రెస్లో ఇస్తాను. చూడండి, మీరు ఓ పని చేయండి, అసలు ఫోటోనే వేయొద్దు. అంటే మీరు అసలు దీని గురించి ఏమీ రాయొద్దు. అలా ఎలా కుదురుతుంది? ఇప్పటికే ఈ వార్త ప్రింటింగ్కి వెళ్ళిపోయింది. నాకు ఫోటో ఇస్తే చాలు, నేను ప్రెస్లో ఇచ్చేస్తాను. అయినా నేను ఇంతకు ముందే రాజేంద్ర గారు ధోని ఎక్కడికో వెళ్తుంటే చూశాను. ఆపడానికి ప్రయత్నించాను, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ధోన్ రాజేంద్రతో ఉన్నాడా? ఆ, మనం వెంటనే వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో వెతకాలి. వెతకాలా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా తిరిగి ఇక్కడికే కదా వస్తారు. చూడండి, మీరు కేవలం వాళ్ళని ఎక్కడ చూసారో అది ముందు చెప్పండి. పదండి. సరే పదండి. ఎక్కడికి వెళ్ళాడు ఈ పిల్లాడు? నేను వాళ్ళిద్దరినీ అదిగో అటువైపు వెళ్తుండగా చూశాను. అలాగా, పదండి. ధోన్, ధోన్, ధోన్. పంతులు గారు, మీరు రాజేంద్ర ఇంకా ధోన్ ఎక్కడైనా చూసారా? లేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? పదండి. ధోన్, 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 ధోన్. మీరు ధోన్ ఎక్కడైనా చూసారా? చూడలేదు. పోనీ రాజేంద్రుడు చూసారా? లేదమ్మా, చూడలేదు. ఎక్కడికి వెళ్ళాడు? నేను చూశాను. ఎక్కడ చూసావు? అక్కడ ఆ నది దగ్గర. నది దగ్గర? పదండి. ధోన్, రాజేంద్ర, ధోన్. లేదు, లేదు. రాజేంద్ర, మీరిక్కడ ఏం చేస్తున్నారు? ధోన్ ఎక్కడున్నాడు? ధోన్, ధోన్, అమ్మా. ధోన్, ధోన్, నువ్వు బానే ఉన్నావు కదా? నేను బాగున్నాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను నాన్న క్రికెట్ ఆడుకుంటున్నావు. ఆయన ఏమన్నారంటే నేను బౌలింగ్ చేస్తాను, నువ్వు బ్యాటింగ్ చెయ్యని. నేను బాల్ ఎంత గట్టిగా కొట్టానంటే బాల్ వెళ్ళి నీళ్ళలో పడింది. అది బతకడానికి వెళ్ళారు. నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు? నువ్వేమనుకున్నావు? నేను నీళ్లలో ఏం చేస్తున్నాను అనుకున్నావు? ఏం లేదు, పద. డోన్, ఈరోజు నేను బ్యాటింగ్ చేయలేదు, కానీ మరో రోజు తప్పకుండా చేస్తాను. అయ్యగారు. ఏంటి బాబు, దేవేంద్ర ఆరోగ్యం ఎలా ఉంది? తన ఆరోగ్యం కొంచెం మెరుగుపడిందిగా? దేవేంద్ర గారికి ఏదో అయింది. దీపమ్మని పిలుస్తున్నారు. దీపను పిలిచాడా? సరే అలాగేలే, కొంచెం సేపట్లో వచ్చేస్తుంది. లేదు, ఆయన తనని ఇప్పుడే తీసుకురమ్మన్నారు. ఆయన ఆరోగ్యం అసలు బాగాలేదని కూడా చెప్పారు. ఏంటి, ఇప్పుడే కలవాలా? కానీ దీపనే ఎందుకు కలవాలి? ఏదైతే ఏంటి, చాలా గంభీరమైన విషయంలో అనిపిస్తోంది. నేను ఇప్పుడే వెళ్ళొస్తాను. పద బాబు.
దీప వచ్చింది. మీరు లేవకండి. నేను ఇక్కడే కూర్చుంటాను. మీరు నన్ను రమ్మన్నారంట. నువ్వు బయటికెళ్ళు. నేను తనతో కాస్త మాట్లాడాలి. నేను నా ఆఖరి క్షణంలో నిన్ను ఎందుకు పిలిపించానంటే, నేను మీకు ఏమైనా సాయం చేయాలా? లేదు లేదు, నాకెలాంటి సాయం అవసరం లేదు. నీకు ఒక విషయం చెప్పాలి. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇప్పుడు నా ఆఖరి ఘడియలు సమీపించాయి. 5 ఏళ్ల క్రితం నేను రాజేంద్రని డబ్బు తీసుకుని ఒంటరిగా రమ్మని చెప్పాను. తనకేం చెప్పానంటే, ఒక చోటుంది, తను అక్కడుండొచ్చని చెప్పాను. ఉండటానికి చాలా బాగుంటుందని చెప్పాను. తను డబ్బు తీసుకుని వచ్చాడు. కానీ నేను తనకేంటి? అప్పుడు నేను తన కడుపులో కత్తితో పొడిచాను. అంతేకాదు, అతను పూర్తిగా చనిపోయేంత వరకు నేను అతన్ని వదలలేదు. నా చేతులతో అతని గొంతు నులిమాను. అతను నిజంగానే చనిపోయాడు. తనెప్పుడైతే తిరిగొచ్చాడో, అతన్ని చూసి నాలో ఉన్న భయం నన్ను లోపలే తినేస్తోంది దీప. అందుకని నేనిలా అనారోగ్యం పాలయ్యాను. నేనిప్పుడు చనిపోబోతున్నాను. కానీ చనిపోయే ముందు ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను. బహుశా నా పాపం కాస్త తగ్గుతుందేమో అని. నువ్వు ఆ మనిషి కడుపులో చూడు, ఏమైనా కత్తిగాట్లున్నాయేమో అని. లేదంటే పాతగాయం ఉందేమో చూడు. నేను నిన్ను భయపెట్టాలనుకోవడం లేదు. నేను కోరుకునేది ఒక్కటే, అదే నువ్వు, టోన్ ఇద్దరు క్షేమంగా ఉండాలి. ఒకవేళ నీకు వీలైతే నన్ను క్షమించు దీపా. ఎలాంటి ఘాటు లేదు. ఈయన నా భర్త కాదన్నమాట. మళ్ళీ ఇంకొకసారి చూస్తాను. ఒకవేళ రాజేంద్ర శరీరంలో ఈ ఘాటు లేకపోయి ఉంటే
దీపకు అనుమానమైన వచ్చేది ఇతను తన భర్త రాజేంద్ర కాదని. కాని ఆ గాయాన్ని చూసి తనకి అర్థమైంది ఇతను రాజేంద్ర అని. భయంతో ఎంతో వణికిపోయింది కాని తన ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకలేదు. ఇక ఆ గురువుగారి మీదే తన నమ్మకం పెట్టుకుంది. ఆయనే చెప్పగలడు అసలు తన భర్తకి ఏం జరిగింది అని. నేను రాజేంద్రని పిలవాలనుకుంటున్నాను. రాజేంద్ర గుప్తా, నువ్వెక్కడున్నా వెంటనే రావాలి. రాజేంద్ర గుప్తా రా, లేదంటే ఇంకెవరైనా తనని తీసుకొని రాగలరా? ఎవరైనా ఉన్నారా? తనని నా దగ్గరకి తీసుకొని రాగలరా? నేను వచ్చాను. ఏం కావాలో చెప్పండి. వచ్చింది నిజంగా రాజేంద్ర గుప్తాయేనా? నేనే వచ్చాను. ఒకవేళ నువ్వు ఇక్కడే ఉంటే మరి అక్కడ నా ఇంట్లో ఉన్నదెవరు? కేవలం అది నా శరీరం, కానీ నా ఆత్మ ఇక్కడే ఉంది. నాకు ముక్తి కావాలి. అంటే సరిగ్గా నన్ను 5 ఏళ్ల క్రితం చంపేశారు, కానీ నాకు దహన సంస్కారాలు జరగలేదు. నా శరీరం తప్పుడు చేతుల్లోకి చేరింది. 5 ఏళ్ల నుండి నా శరీరం అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంది. నాకు ముక్తి కావాలి. అయితే అసలు నీ శరీరంలో ఎవరున్నారు? అందులో ఉన్నదెవరు? అతనేం చెప్పాడు? అది భాగ్ ఆయన శరీరాన్ని ఆవహించాడట. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలున్నారా? నా కొడుకున్నాడు. మనకింకా ఎక్కువ సమయం లేదు. ఏంటి ఏమైంది? అంతా బాగానే ఉంది కదా, చెప్పండి. భాగ్, ఇది చెడు ఆత్మ నీళ్లలో ఉంటుంది. చనిపోయిన మానవ శరీరంలో దూరి దాన్ని అపవిత్రం చేస్తుంది. తర్వాత చనిపోయిన మనిషి బతికున్న శవంలా మారిపోతాడు. దాన్ని ఎవరూ చంపలేరు, ఏమీ చెయ్యలేరు కూడా. అది చాలా శక్తివంతమైనది. అదెప్పుడూ ఒక యవ్వన శరీరం కోసం వెతుకుతూ ఉంటుంది. అమ్మా, నాకు నాన్న నచ్చలేదు. నాకు చాలా భయం వేస్తుంది. దాన్ని చంపేవాళ్ళెవరూ లేరు. మహా అయితే 5 ఏళ్ల వరకు అది ఒకే శరీరంలో ఉండగలదు. ఆ తర్వాత అది కొత్త శరీరం కోసం వెతుకుతుంది. అందుకనే నీ బిడ్డ ప్రాణం ఆపదలో ఉంది. లేదు, నా బిడ్డకేం కాకూడదు. మీరిలా కంగారు పడకండి. ఇప్పుడు మన దగ్గర ఎక్కువ సమయం లేదు. నేను అన్ని ఏర్పాట్లు చేశాను. కేవలం నాకు ఒకే ఒకటి ఇప్పుడు కావాలి. గురుగారు, ఏంటది? నాకొక శరీరం కావాలి. కోడిది. కోడా అంటే? భాగ్ని మనం కేవలం కోడి శరీరంలో మాత్రమే బంధించగలం.
అంతకంటే మన దగ్గర వేరే దారేదీ లేదు. గురువుగారి సాయంతో నిజం తెలుసుకున్నారు. కానీ అప్పటికే వాళ్ళకి అనిపించింది చాలా ఆలస్యమైంది అని. ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు. వాళ్ళు అనుకున్నది ఒకటే, ఎలాగైనా బాగ్ని ఆపాలి, నా ప్రాణాలను కాపాడాలని. ధోన్ 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 ఎక్కడున్నావు నువ్వు? ధోన్ బావగారు, ఏమండి? ఏమైంది మీకు? ధోన్ ఏమైంది చెప్పండి బాబు. ధోన్ ఇంట్లో కూడా లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమైందండి? ఏమైంది? వాళ్ళిద్దరు ఇంట్లో ఎక్కడా లేరు. నాకు తెలుసు. ఇక్కడ పక్కన ఎక్కడైనా నీళ్లుండే ప్రదేశం ఉందా? నది లాంటిదేదైనా? ఇక్కడ పక్కనే ఒక నది ఉంది. అక్కడికి రాజేంద్ర ఈత కోసం వెళ్తుంటాడు. పదండి, ఇప్పుడే పదండి, వెంటనే వెళ్ళాలి. నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టను. నువ్వు నన్నేం చేయలేవు. ఈ శరీరం ఇప్పుడు నాది. దీన్ని నేను విడిచివెళ్ళు. ధోన్ ధోన్
భాగ్ని నేను ఆ కోడి శరీరంలో బంధించి అడవిలో పాతిపెట్టేశాను. 5 ఏళ్ల క్రితం శరీరం కదా, ఇది బాగా కుళ్ళిపోయింది. అంతా మంచే జరుగుతుంది. జరిగిన దాని గురించి మర్చిపోండి. కేవలం నీ భర్తను గుర్తు తెచ్చుకో. శరీరం చనిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ చిరకాలం ఉంటుంది. ఇప్పుడు నువ్వు నీ భర్తకి కర్మకాండ జరిపించాలి. అప్పుడే అతనికి ముక్తి లభిస్తుంది. దీప ఇంకా తన కుటుంబం రాజేంద్రకి అంతిమ సంస్కారాలు అర్పించారు. అన్ని ఆచార వ్యవహారాల ప్రకారం జరిగాయి. దహన సంస్కారాల తరువాత తన అస్థికలను నదిలో కూడా కలిపేశారు. అప్పుడే రాజేంద్ర ఆత్మకు శాంతి లభిస్తుంది అని. నాకేమనిపించిందంటే ఏదో విధంగా నేను బ్రతికి బయటపడతాను అని. అది ఎవరి దగ్గర నుండి? స్వయంగా మా నాన్న దగ్గర నుండి. అంటే చూడటానికి ఆయన నా కన్న తండ్రే, కాని అందులో ఉన్నది భాగ్. ఎవరూ ఐడెంటిఫై కూడా చేయలేరు ఆయన అబ్నార్మల్ అని, లేదా అసలు మనిషే కాదు అని. కేవలం హిందుస్థాన్లోనే సుమారు 1000 మంది దాకా కనిపించకుండా పోతున్నారు. వాళ్ల గురించి ఏమీ తెలీదు. అలాగే వాళ్ల శరీరం గురించి కూడా. అసలు వాళ్ళు ఏమవుతున్నారు? వాళ్ళు ఎక్కడ మాయమైపోతున్నారు? వాళ్ల శరీరాలు ఏమైపోతున్నాయి? అందుకే ఎంతో మంది నమ్ముతూ ఉంటారు మన చుట్టుపక్కల ఇలాంటి అలౌకిక శక్తులు ఎన్నో ఉంటాయి అని. వీళ్ల వల్ల ఎన్నెన్నో విచిత్రమైన సంఘటనలు మన సమాజంలో జరుగుతూనే ఉన్నాయి, ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటాయి. మా పారానార్మల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, ఎవరైనా నీళ్ల వల్ల గనక చనిపోతే, లేదంటే చనిపోయిన తర్వాత తన శరీరాన్ని నీళ్లలో లేదంటే ఆ చుట్టుపక్కల ఎక్కడైనా పడేస్తే, అలాగే ఒకవేళ వాళ్లకు అంతిమ సంస్కారం కూడా జరగలేదు అంటే, వాళ్లు ముక్తి పొందలేకపోవడం వల్ల వాళ్లలో ఉన్న కోపం మనుషులకు హాని కలిగించే విధంగా కూడా మారొచ్చు. అంటే బాగ్లాగా ఇంకేం కాదు. ఇది చాలా పాత, ఇంకా అశాంతిగా ఉన్న ఆత్మ. బాగ్ జీవించి ఉండడానికి ఒక మృత శరీరం ఎంతో అవసరం. దానిలో అది ప్రవేశించి వశం చేసుకుంటుంది. పిల్లలను వశం చేసుకోవడం దానికి ఎంతో సులభమైన విషయం. అలాగే వాళ్ల శరీరంలోకి ప్రవేశించడం బాగ్కి ఎంతో సులభమవుతుంది.